కీర్తి లా క్లాసెస్ కిందకి వెల్కమ్. ఇందులో భాగంగా మనం ఇవాళ వచ్చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత, అందులో వచ్చేసి చాప్టర్ 25 ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్. చాలా 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 ఇంపార్టెంట్ అండి, మెయిన్ పార్ట్ అన్నమాట. ట్రయల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇది ఎవిడెన్స్ ఎలా రికార్డ్ చేస్తారు, ఎవిడెన్స్ ఎలా తీసుకుంటారు బోత్ సైడ్స్ నుంచి అన్నది, అందులో ఉన్నటువంటి నిబంధనలు ఏంటనేది వివరించడం జరిగింది. ఇది చాలా శ్రద్ధగా వినండి దయచేసి. అందరు మ్యూట్ చేసుకోండి, క్లాస్ డిస్టర్బ్ కాకుండా. మళ్ళీ మనం కావాలంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు హాయిగా. నేను అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్, ఇది సెక్షన్ 307 నుంచి స్టార్ట్ అవుతుంది. 307 లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్స్. ఏమన్నాను? లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్స్. కోర్టు భాష ఏంటి అన్నది. కోర్టు భాష ఏముంది? తెలుగు సార్. ఎస్, తెలుగు అని మీకు ఎవరు చెప్తారు? తెలుగు అని మీకు ఎవరు చెప్పారు? స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో. రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో కాదు, అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఉంది కదా, అందులో వచ్చేసి మనకు ఆ కోర్స్ యొక్క లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి మన ఏపీలో పెట్టడం జరిగింది అనమాట. అది మీకు ఇదివరకు నేను సప్లై చేశాను. క్లాస్ చివరిలో కొంచెం గుర్తు చేయండి, నేనైతే ఇస్తాను. ఇందులో వచ్చేసి ఏ అన్నారు, ఏ వచ్చేసి పైకి వెళ్ళాలి యాక్చువల్గా. The state government may determine what shall be for purpose of this Samhita, the language of each court within the state other than the High Court. High Court లో కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా కోర్టులో అన్నిటిలోనూ లాంగ్వేజ్ ఆఫ్ ఈచ్ కోర్టు, ప్రతి కోర్టు ఉంటుంది కదా, అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని కోర్టులకి లాంగ్వేజ్ సపరేట్ ఇచ్చేస్తుంటారు. కొన్ని వాటిల్లో ఏముందో ఉర్దూ కూడా ఇచ్చేసారు, ఉర్దూ కూడా చేశారు. అలా ఉంటుంది క్వశ్చన్. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు మన స్టేట్ అల్లా తెలుగుని పెట్టేసింది. అది ఏమేమి పెట్టింది అన్నది నోటిఫికేషన్ మీకు సప్లై చేస్తాను. ప్లస్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్లో ఏముంది కూడా అది కూడా మీకు చూపిస్తాను. ఎక్కడైనా సరే లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ అంటే మనం ఏపీకి సంబంధించి తెలుగు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎవిడెన్స్ టు బి టేకన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. మామూలుగా ముద్దాయి సమక్షంలోనే ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేయాలి. ముద్దాయి సమక్షంలో అంటే ముద్దాయి రిప్రజెంట్ చేసి అడ్వకేట్ ఉన్నాడు అనుకోండి, అడ్వకేట్ ఉన్నా సరే సరిపోతుంది, ఓకేనా. ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్. అంటే ఖచ్చితంగా ఇది ఇలాగే చేయాలని ఎక్స్ప్రెస్గా అంటే ప్రత్యేకంగా చెప్పితే తప్ప ఆల్ ఎవిడెన్స్ టేకన్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ షల్ బి టేకన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. ముద్దాయి సమక్షంలో తీసుకోవాలి. ఆర్ వెన్ ఇస్ పర్సనల్ డిస్పెన్స్ మరి 317 పిటిషన్ వేస్తాం కదా, మనం డిస్పెన్స్ చేస్తాం కదా, ఆయన రాలేదు సార్ ఇవ్వాలంటే పిటిషన్ అలాంటి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ హిస్ అడ్వకేట్. ఆయన అడ్వకేట్ ఎవరు ఉన్నారో ఆయన సమక్షంలో ఎవిడెన్స్ అయితే తీసుకోవాలి. ఇంక్లూడింగ్ త్రూ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్. అదే అందులో ఈ కొత్తగా వచ్చినటువంటి ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అన్నది కూడా అడ్వకేట్ సమక్షంలో తీసుకోవచ్చు. అట్ ది డెసిగ్నేటెడ్ ప్లేస్ టు బి నోటిఫైడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి దిస్ ఈజ్ ది ప్లేస్ అని చెప్పేసి ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ అయితే అలాట్ చేస్తుంది. అందులో ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా సాక్ష్యం అయితే స్వీకరించడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పట్లో ఇంకా అమల్లోకి రాలేదు, దగ్గరలో రావచ్చు, చూద్దాం. Provided that where the evidence of woman below the age of 18 years who is alleged to have been subjected to rape or any other sexual offense is to be recorded. ఆమె సాక్ష్యం రికార్డ్ చేయవలసి వచ్చినప్పుడు the court may take appropriate measure to ensure that such woman is not confronted by the accused while at the same time ensuring the right of cross-examination of accused. అలాంటప్పుడు ముద్దాయి ఆమెకు ఎదురుగా వచ్చి కన్ఫ్రంట్ అయ్యాడు అనుకోండి, వాళ్ళు కొంతమంది సాక్ష్యం చెప్పడానికి భయపడవచ్చు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కోర్టు వచ్చేసి మే టేక్ అప్రోప్రియేట్ మెజర్స్ టు ఎన్షూర్, అదైతే గ్యారంటీగా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి స్టెప్స్. దేనికోసం? దట్ సచ్ ఉమెన్ ఈస్ నాట్ కాన్ఫ్రంటెడ్ బై అక్యూజ్డ్ వైల్ అట్ ది సేమ్ టైం ఎన్షూరింగ్ ది రైట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ది అక్యూజ్డ్. మరి అక్యూజ్డ్ రానే రావద్దా అంటే అక్యూజ్డ్ ఉండొచ్చు, ఆమె కనపడకుండా ఆమె ఎదురు పడకుండా మటుకు చూసుకోవాలి. మరి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కు అక్యూజ్డ్కి ఎలాగో ఉంటుంది కదా, అదైతే దానికైతే దెబ్బ తగలకుండా ఉండాలన్నమాట. ఆ రైట్ కూడా మనం ఇచ్చేయకుండా. ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ సెక్షన్ అక్యూజ్డ్ ఇంక్లూడ్స్ ఎ పర్సన్ ఇన్ రిలేషన్ టు హూమ్ ఎనీ ప్రొసీడింగ్ అండర్ చాప్టర్ 9 హ్యాస్ బీన్ కమెన్స్డ్ అండర్ దిస్ సంహిత. అక్యూజ్డ్ అంటే
ఒక పర్సన్ అగైన్స్ట్ గా చాప్టర్ 9 కింద ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కమెంట్స్ ఉన్నాయో అవి కూడా అందులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అక్యూజ్డ్ అని అంటారు అనమాట 308. 309 రికార్డ్ ఇన్ సమన్స్ కేసెస్ అండ్ ఎంక్వైరీస్. సమన్స్ కేసెస్ లో రికార్డ్ ఎలా ఉండాలి, ఎంక్వైరీస్ లో కూడా అని చెప్పేసి. ఎంక్వైరీ అంటే ఏంటి, ట్రయల్ కి ముందు స్టేజ్ ని ఎంక్వైరీ అని. నెంబర్ 1 ఇన్ ఆల్ సమన్స్ కేసెస్. సమన్స్ కేసెస్ అంటే ఏమి? పనిషబుల్ విత్ బిలో 2 years. అలా ఉందా డెఫినేషన్ లో? కాదు సార్, డెత్ ఏదో పనిష్మెంట్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ డెత్. కాదు. సమన్స్ కేసెస్ డెఫినేషన్ ఏముంది? అదర్ దాన్ వారెంట్ కేస్. వారెంట్ కేసెస్ కానివన్నీ సమన్స్ కేసు అని చెప్పారు కదా. ఇన్ ఆల్ సమన్స్ కేసెస్ ట్రైడ్ బిఫోర్ మేజిస్ట్రేట్. ఇవి సమన్స్ కేసెస్ ట్రైడ్ బిఫోర్ మేజిస్ట్రేట్. ఇన్ ఆల్ ఎంక్వైరీస్ అండర్ సెక్షన్ 164 to 167 both inclusive, and in all proceedings under section 491 otherwise than in the course of a trial, the magistrate shall, as the examination of each witness proceeds, make a memorandum of the substance of the evidence in the language of the court. సమన్స్ కేసులో చాలా సింపుల్ గా ఉండాలి, సబ్స్టాన్స్ మాత్రమే రాసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే యాజ్ ఇట్ ఈస్ సాక్షి చెప్పిందల్లా మీరు నోట్ చేసుకున్న అవసరం వల్ల మెమరాండమ్ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఆఫ్ ది ఎవిడెన్స్, సారాంశం అంటాం కదా, క్లుప్తంగా సారాంశం రాసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ మేజిస్ట్రేట్ గారు రాసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ది మేజిస్ట్రేట్ ఈస్ అనేబుల్ టు మేక్ సచ్ మెమరాండమ్ హిమ్సెల్ఫ్, అతను స్వయంగా చేయలేని పక్షంలో హీ షల్ ఆఫ్టర్ రికార్డింగ్ ది రీజన్స్ ఆఫ్ హిస్ ఇనెబిలిటీ, అతను నేను ఇందువల్ల ఈ కారణాల వల్ల చేయలేకపోతున్నాను అని ఆయన కారణాలు రాసి పాస్ సచ్ మెమరాండమ్ టు బి మేడ్ ఇన్ రైటింగ్ ఆర్ ఫ్రమ్ హిస్ డిక్టేషన్ ఇన్ ఓపెన్ కోర్ట్. వేరే వాళ్ళు క్లర్క్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాసుకునేలాగా అని నేను చెప్పేది రాయండి అని చెప్పేసి డిక్టేషన్ కూడా చేయొచ్చు ఓపెన్ కోర్టు అని చెప్పేసి. అలా అయిన తర్వాత ఆ మెమరాండమ్ తను స్వయంగా చేసినా సరే, తను వేరే వాళ్ళతో చేయించినా సరే డిక్టేట్ చేసి such memorandum shall be signed by the magistrate and shall form part of the record. అది ఎవరు సైన్ చేయాలి? మేజిస్ట్రేట్ గారు ఆ మెమరాండమ్ సైన్ చేయాలి. అది రికార్డ్ లో పార్ట్ అయిపోతుంది అనమాట. ఇది సమన్స్ కేసెస్ వరకు. నెక్స్ట్ 310 రికార్డ్ ఇన్ వారెంట్ కేసెస్. ఇన్ ఆల్ వారెంట్ కేసెస్ ట్రైడ్ బిఫోర్ మేజిస్ట్రేట్. వారెంట్ కేసెస్ అంటే అనుకున్నాం డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దాన్ 7 years. 2 years, sir. More than 7 years, sir. More than 7 years. 2 years ఉంది సార్. 2 years. 2 years కంటే ఎక్కువ ఉండదు. అవన్నీ దానికి ఎందుకు వస్తాయి? అవి కాని వల్ల సమన్స్ కేసెస్ అన్నారు. వారెంట్ కేసుల్లో ది ఎవిడెన్స్ ఆఫ్ ఈచ్ విట్నెస్ షల్ యాజ్ ఇట్స్ ఎగ్జామినేషన్ ప్రొసీడ్స్ బి టేకన్ డౌన్ ఇన్ రైటింగ్. రైటింగ్ లో వాళ్ళు చెప్పేదంతా ఇది రాసుకుంటూ ఉండాలి. ఎలా? ఎయిదర్ బై ది మేజిస్ట్రేట్ సార్, మేజిస్ట్రేట్ గారే స్వయంగా రాసుకోవచ్చు, కొంతమంది రాసుకుంటారు కూడా, మీరు చూసి ఉంటారు. ఆర్ బై హిస్ డిక్టేషన్ ఇన్ ఓపెన్ కోర్ట్. ఓపెన్ కోర్ట్ లో ఆయన డిక్టేట్ చేసినాకనే వేరే వాళ్ళు రాసుకోవచ్చు. వేర్ హీఈస్ అనేబుల్ టు డూ సో ఓయింగ్ టు ఫిజికల్ ఆర్ అదర్ ఇన్కెపాసిటీ. వేరే కారణం చేత ఇన్కెపాసిటీ, ఫిజికల్ కానీ ఇంకొక ఇన్కెపాసిటీ రాసుకోలేని పక్షంలో అండర్ హిస్ డైరెక్షన్ అండ్ సూపరింటెండెన్స్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అపాయింటెడ్ బై హిమ్ ఇన్ దిస్ బిహాఫ్. ఒకవేళ అతను ఫిజికల్ గా లేదా అనుకో ఇన్కెపాసిటీ ఉంటే తన డైరెక్షన్ లో, తన పర్యవేక్షణ లో కోర్టుకు చెందినటువంటి ఏ ఆఫీసర్ నియమించబడిన ఆఫీసర్ అయినా సరే అది టేకన్ డౌన్ అన్నారు కదా, అంటే రాసుకోవచ్చు అని అన్నారు. ప్రొవైడెడ్ దట్ ఎవిడెన్స్ ఆఫ్ విట్నెస్ అండర్ దిస్ సబ్సెక్షన్ మే ఆల్సో బి రికార్డెడ్ బై ఆడియో విడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది అడ్వకేట్ ఆఫ్ ది పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ది అఫెన్స్. ఎవరి సమక్షంలో తీసుకోవచ్చు? ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా ఎవరి సమక్షంలో తీసుకోవచ్చు? ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ ఆఫ్ ది పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ది అఫెన్స్. ఆయన సమక్షంలో కూడా తీసుకోవచ్చు. వేర్ ది మేజిస్ట్రేట్ కాజెస్ ది ఎవిడెన్స్ టు బి టేకన్ డౌన్. ఒకవేళ మేజిస్ట్రేట్ త్వరగా రాసుకోకుండా విరోధ చేత చేసిన అనుకోండి, he shall record a certificate that the evidence could not be taken down by himself for reasons referred to in subsection. నా ఇనబిలిటీ, అది ఇన్కెపాసిటీ, ఫిజికల్ గానీ ఇంకోటి ఉంది కదా, అందువల్ల నేను స్వయంగా రాయలేకపోతున్నాను కాబట్టి వీళ్ళ చేత చేస్తున్నాను అని కింద ఒక సర్టిఫికేట్ కూడా ఆయన రాయాల్సి ఉంటుంది మేజిస్ట్రేట్ గారు. నెక్స్ట్, సచ్ ఎవిడెన్స్ షల్ ఆర్డినరీ బి టేకన్ డౌన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నారేటివ్. అంటే కథ చెప్పినట్లు రాసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా రాసుకుంటూ పోవాలి. బట్ ది మేజిస్ట్రేట్ మే ఇన్ హిస్ డిస్క్రిప్షన్ టేక్ డౌన్ ఆర్ కాజ్ టు బి టేక్ డౌన్ ఎనీ పార్ట్ ఆఫ్ సచ్ ఎవిడెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అన్నమాట.
అది ఒకళ్ళు మేషేడ్ గారు అనుకుంటే ఆయన ఇలా చేయాలి అనుకుంటే డిస్కషన్ విచక్షణ ఉపయోగించి క్వశ్చన్ ఆన్సర్ ఏం క్వశ్చన్ అడిగారు, ఈయన ఏం ఆన్సర్ చెప్పాడు, అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్ లో కూడా ఎవిడెన్స్ ని రికార్డు చేయొచ్చు. అయిందా? మామూలుగా వీళ్ళు చెప్పింది వాళ్ళు రాసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, వరుసగా కథలాగా రాసుకుంటుంది. ఏం జరిగింది చెప్పండి అన్నప్పుడు వాడు చెప్పుకుంటూ పోతాడు కదా, అదంతా రాసుకుంటుంటారు. అలా కాకుండా మన క్వశ్చన్ ఏంటి, వాళ్ళ ఆన్సర్ ఏం చెప్తారు, ఆ ఫామ్ లో కూడా అతను రాయొచ్చు, మేషేడ్ గారు రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ది ఎవిడెన్స్ సో టేకన్ డౌన్ షల్ బి సైన్డ్ బై ది మేషేడ్ అండ్ షల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది ఆఖరిలో మేషేడ్ గారు సైన్ చేస్తారు. అప్పటికప్పుడు కరెక్షన్స్ కూడా ఎవిడెన్స్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఇది ఆ రికార్డు అయితే ఫార్మ్ పార్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా సరే అబ్జెక్షన్ చెప్తా ఉంటాం. సరే ఈ క్వశ్చన్ అడగడానికి లేదు, నాట్ రిలవెంట్ అనో ఇదనో అదో అబ్జెక్షన్ చెప్తాం, చెప్తా ఉంటారు కదా. అవును సార్. సార్ క్వశ్చన్ రాసుకోవాలి, అబ్జెక్షన్ రాసుకోవాలి సార్. చెప్పినప్పుడు మీరు అడగండి, సార్ మై క్వశ్చన్ మే కైండ్లీ బి రికార్డెడ్, నా క్వశ్చన్ రాయండి, ఆయన చెప్పిన అబ్జెక్షన్ రాయండి, మీ కోర్టు డెసిషన్ ఏం తీసుకుందో కూడా రాయండి, సమాధానం ఏమవుతుందో అవి కూడా రాయండి అని చెప్పేసి. ఇది ఎక్కడుంది, ఇది మనం ఎక్కడ చదువుకున్నాం, రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో చదువుకున్నాం. తర్వాత ఇది ఇందులో కూడా ఉంది, సిపిసి లో ఉంటుంది ఉంది. అది ఎక్కడన్నా వాళ్ళ అబ్జెక్షన్ ఎవరు అన్నారంటేనే మనం భయపడిపోవడం అవసరం ఉందా, అయ్యా నా క్వశ్చన్ కూడా రాయి, ఆడు ఏం అబ్జెక్షన్ చెప్తున్నాడో అది కూడా రాయి ఎవిడెన్స్ లో, నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నావు కూడా రాయి, నువ్వు అబ్జెక్షన్ సస్టెండ్ అన్నావా ఓవర్ రూల్ అన్నావా అది కూడా రాయి అని చెప్పేసి కూడా మనం అడగచ్చు. మనం ఎప్పుడు అడుగుతాం, నాలెడ్జ్ ఉన్నప్పుడు అడుగుతాం. నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, చదువుకుంటే వస్తుంది. ఇంతవరకు మనకి ఉన్నాం మేజిస్ట్రేట్ కోర్టులో సమన్స్ కేసెస్, నెక్స్ట్ వారంటీ కేసెస్, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది, కోర్ట్ ఆఫ్ సెషన్ లో రికార్డ్ ఎలా అనేది వచ్చింది. చూద్దాం. ఇన్ ఆల్ ట్రయల్స్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ ముందు జరిగేటువంటి విచారణల్లో ట్రయల్స్, ఇంక్వైరీస్ కాదు, ఇక్కడ ఇంక్వైరీస్ వచ్చింది మీకు, ఇక్కడ ఇంక్వైరీస్ వచ్చింది కాదు కదా, ఇది కూడా ట్రయల్ వరకే, ట్రయల్ అన్నారు చూడండి, ఇది విచారణ జరిగేటప్పుడు, ఇది కూడా మనకు ట్రయల్ అన్నమాట. ఇన్ ఆల్ ట్రయల్స్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ ది ఎవిడెన్స్ ఆఫ్ ఈచ్ విట్నెస్, ప్రతి విట్నెస్ యొక్క ఎవిడెన్స్ షల్ అంటే ఖచ్చితంగా చేసి తీరాలి, యాజ్ ఈజ్ ఎగ్జామినేషన్ ప్రొసీడ్స్ బి టేకన్ డౌన్ రైటింగ్ ఎదర్ బై ది ప్రిసైడింగ్ జడ్జ్ హిమ్సెల్ఫ్ ఆర్ బై హిస్ డిక్టేషన్ ఇన్ ఓపెన్ కోర్ట్ ఆర్ అండర్ హిస్ డైరెక్షన్ and superintended by an officer of the court appointed by him in this behalf. Such evidence shall ordinarily be taken down in the form of narrative, but the presiding judge may in his discussion take down or cause to be taken down any part of such evidence in the form of question answer form lo teesukochu. The evidence so taken down shall be signed by the presiding judge and shall form part of the record. Adi record laki వెళ్తుంది. మీరు ఎవిడెన్స్ రికార్డ్ చేసింది రికార్డ్ లెక్క. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి. సబ్సెక్షన్ 1 లో ఒక స్పెషాలిటీ ఉంది. ప్రిసైడింగ్ జడ్జికి ఒక ఇది ఇచ్చారు, ప్రివిలేజ్ అయితే ఇచ్చారు. ఏంటి గమనించారా? పైన మేజిస్ట్రేట్ వాళ్ళైతే ఏం చేయాలి, ఇది రాయాలి, ఇవన్నీ రాయాలి. ఇదేమంటారు, ఆఫ్టర్ రికార్డింగ్ రీజన్స్ ఆఫ్ హిస్ ఇనేబిలిటీ, ఎందుకు చేయలేకపోతున్నారు అనే కారణాలు మేజిస్ట్రేట్ వాళ్ళు రాయాలి కదా పైన. ఎందుకు స్వయంగా చేయలేకపోతున్నాం అనే కారణాలు రాయాలి. ఇక్కడ వేర్ హీ ఈస్ అనేబుల్ టు డూ సో గోయింగ్ ఏ ఫిజికల్ ఆర్ ఇన్కెపాసిటీ అన్నారు కదా. ఇక్కడ ఇవి కింద లేవు చూడండి, ఇక్కడ ఏం లేవు. ఆయనకి అంత పవర్ ఉంది, చేస్తే ఆయన చేయొచ్చు, లేదా డిక్టేషన్ ఆయన చేయొచ్చు, లేదు అతను చెప్తుండగా వేరే ఆఫీసర్ కోర్టు చేత అపాయింట్ చేయబడినట్టు ఆఫీసర్ కూడా అతను చెప్తుండగా అతని పర్యవేక్షణలో చేయొచ్చు. అతను నేను చేయలేకపోతున్నాను ఫలానా కారణాల వల్ల అని కారణాలు రీజన్స్ మెన్షన్ చేయవసరం లేదు సార్, చేసిన అవసరం లేదనమాట, చెప్పనవసరం లేదు. అది పై వాటికి దీనికి ఉన్న తేడా అనమాట. ఇది నేను మన స్పెసిఫిక్ గా ఎందుకు దీని గురించి చెప్తున్నామంటే, ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, మీకు ఒకవేళ డీజే ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అక్కడ అడిగితే చేసి మీరు ఎవిడెన్స్ అయితే ఇచ్చారనుకుంటారు, మీరు స్వయంగా చేయకుండా వేరే ఆఫీసర్తో
చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం కారణాలు రాస్తారు అని అడిగితే మీరు ఏం చెప్తారు? నేనేం రాయక్కర్దా అని చెప్పాలి. నెక్స్ట్, లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ 312 సెక్షన్. ఇన్ ఎవరీ కేస్ వేర్ ఎవిడెన్స్ ఇస్ టేకన్ డౌన్ సెక్షన్ 310 అండ్ 311, 310 311 పైన అనుకున్నాం కదా మనం, వారంటీ కేసెస్ సెషన్స్ దీంట్లో. ఇఫ్ ది విట్నెస్ గివ్స్ ఎవిడెన్స్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్, ఇట్ షల్ బి టేకన్ డౌన్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఒకవేళ సాక్షి కోర్టు యొక్క భాషలోనే ఎవిడెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు అదే భాషలోనే తీసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకు ఎవరో ఒక బ్రదర్ పెట్టారనమాట, చెక్ బౌన్స్ కేసులో నేను గెలిచానని చెప్పినప్పుడు డిపోజిషన్లో తమిళ్లోనే ఉన్నాయి. అది మన కర్మ కొద్దీ మనం తెలుగులో చెప్పినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు. ఇఫ్ ఇట్ గివ్స్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్, వేరే భాషలో ఇచ్చారనుకోండి, కోర్టు లాంగ్వేజ్ లో కాకుండా వేరే భాషలో ఎవిడెన్స్ ఇస్తే, ఇట్ మే ఇఫ్ ప్రాక్టికబుల్, ఒకవేళ సాధ్యమైతే అలా చేయడానికి వీలైతే, ఇట్ మే బి టేకన్ డౌన్ ఇన్ దట్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ లోనే తీసుకోవాలి వీలైతే తీసుకుని. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్, అలా చేయడం వీలు కాకపోతే, అంటే వాళ్ళు చెప్తున్న లాంగ్వేజ్ లోనే నువ్వు రాసుకోవడం వీలు కాకపోతే, ఏ ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ షల్ బి ప్రిపేర్డ్ యాజ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెస్ ప్రొసీడ్స్. మళ్ళీ వాళ్ళు చెప్పిందల్లా ట్రూ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్టులో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తాను, మేరా నామ్ సోన్సో అని అన్నాడు అనుకోండి, అప్పుడు నా పేరు ఇది అని ఒక అతను ట్రాన్స్లేట్ చేసి చెప్తే అది జడ్జి గారు మళ్ళీ రాసుకోవాలి. అలా చేసుకుంటే వెళ్ళాలని, అది నిజమైన ట్రాన్స్లేషన్ చేసి పెట్టాలని చెప్తారు. మళ్ళీ ఆఖరిలో ఏం చేయాలి? సైన్డ్ బై ది మేజిస్ట్రేట్ ఆర్ ప్రిసైడింగ్ జడ్జి, signed by the magistrate or presiding judge and shall form part of record. ఇక్కడ మీకు ఇది చూస్తేనే ఏమనిపిస్తుంది? ఈ రెండు చూస్తేనే మేజిస్ట్రేట్ ఆర్ ప్రిసైడింగ్ జడ్జ్ అంటేనే ఎస్, ఈ 312 అన్న సెక్షన్ ఎవరికి వర్తిస్తుంది? ఏ కోర్టులకు వర్తిస్తుంది? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, సెషన్స్ కోర్ట్. సెషన్స్ కోర్ట్ రెండింటికి వర్తిస్తుంది. ఇంకా పైన ఇక్కడ మనకు కోర్ట్ అనే అన్నారు చూడండి, రెడ్ కలర్ లో కనపడుతుంది అది. నెక్స్ట్, వేర్ అండర్ క్లాస్ బి ఎవిడెన్స్ ఇస్ టేకన్ ఇన్ లాంగ్వేజ్ అదర్ దెన్ లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్, అంటే కోర్టు లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ లో ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు, పైన బిలో తీసుకున్నప్పుడు, ఏ ట్రూ ట్రాన్స్లేషన్ దేర్ ఆఫ్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ షల్ బి ప్రిపేర్డ్ యాజ్ సూన్ యాజ్ ప్రాక్టికబుల్, సైన్డ్ బై ది మేజిస్ట్రేట్ ఆర్ ప్రిసైడింగ్ జడ్జ్ అండ్ షల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది రికార్డ్. ఇది 2 సార్లు వచ్చింది కదా. వచ్చిందా? అలాగే ఉందా మీ బుక్స్ లో కూడా? అలాగే ఉంది సార్. ఎస్ సార్, అలాగే ఉంది. ఎస్ సార్, సేమ్ ఉంది సార్. నేను చూస్తాను. వీళ్ళంతా తొందరలో చేయమంటున్నారు. సరే, మళ్ళీ జడ్జి గారు కానీ మేజిస్ట్రేట్ గారు సైన్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ వెన్ అండర్ క్లాస్ బి ఎవిడెన్స్ ఇస్ టేకన్ డౌన్ ఇన్ ఇంగ్లీష్, ఒకవేళ క్లాస్ బిలో ఇంగ్లీష్ లో తీసుకున్నారు అనుకోండి ఎవిడెన్స్, అండ్ ఏ ట్రాన్స్లేషన్ దేర్ ఆఫ్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బై ఎనీ ఆఫ్ ది పార్టీస్, ది కోర్ట్ మే డిస్పెన్స్ విత్ సచ్ ట్రాన్స్లేషన్. కోర్టు వచ్చేసి ఆ ట్రాన్స్లేషన్ కూడా అవసరం లేకుండా చేసుకోవచ్చట. ఎప్పుడు ఎవిడెన్స్ ఇంగ్లీష్ లో తీసుకుంటే, ఇక్కడ రాశారు కదా, వెన్ ఎవిడెన్స్ ఇస్ టేకన్ డౌన్ ఇన్ ఇంగ్లీష్ లో తీసుకుంటే, ఏ ట్రాన్స్లేషన్ దేర్ ఆఫ్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్, అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బై ఎనీ ఆఫ్ ది పార్టీస్, అంటే అవసరం లేదని ప్రాసిక్యూషన్ కానీ ముద్దాయి కానీ అంటే, ది కోర్ట్ మే డిస్పెన్స్ విత్ సచ్ ట్రాన్స్లేషన్, ఆ ట్రాన్స్లేషన్ అవసరం లేదని చెప్పేసి కోర్టు డిస్పెన్స్ అయితే చేయొచ్చట. 313 ఓల్డ్ కాదు, ఇది కొత్తది, 278 పాతది. ప్రొసీజర్ ఇన్ రిగార్డ్ టు సచ్ ఎవిడెన్స్ వెన్ కంప్లీటెడ్, ఎవిడెన్స్ కంప్లీట్ అన్నప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అన్నప్పుడు,
And the evidence of each witness taken down under section 310 or 311 is completed. It shall be read over to him in the presence of accused, if in attendance or of his advocate, if he appears by an advocate, and shall, if necessary, be corrected. అది ఏం చేయాలంటే ఎవిడెన్స్ రికార్డ్ చేస్తే ఇట్ షల్ బి రెడ్ ఓవర్ టు హిమ్. ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళకి అది చదివి వినిపించబడాలి. ఎవరి సమక్షంలో? ముద్దాయి సమక్షంలో. బాగా చూడండి, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఒకవేళ ఆయన హాజరు ఉంటే, అక్కడ ఉంటే, లేదు ఆర్ ఆఫీస్ అడ్వకేట్, అతను తీసుకుంటే పిటిషన్ మనం దాఖలు చేసినప్పుడు అడ్వకేట్ ప్రెజెన్స్ అది విట్నెస్ కి చదివి వినిపించబడాలి. అండ్ షల్, ఇఫ్ నెసరీ, బీ కరెక్టెడ్. ఏదైనా కరెక్షన్స్ ఉంటే అక్కడే ఖచ్చితంగా చేసే తీరాలి. ఇఫ్ ది విట్నెస్ డినైస్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ వెన్ ది సేమ్ ఇస్ రెడ్ ఓవర్ టు హిమ్, అలా చదివి వినిపిస్తున్నప్పుడు నేను ఇలా చెప్పలేదు, ఇది కరెక్ట్ గా లేదు అని విట్నెస్ అన్నాడు అనుకోండి, విట్నెస్ డినై చేశాడు అనుకోండి, ది మేజిస్ట్రేట్ ఆర్ ప్రిసైడింగ్ జడ్జ్ మే, instead of correcting the evidence, make a memorandum thereon of the objection made to it by the witness and shall add such remarks as he thinks necessary. ఆయన ఏం అబ్జెక్షన్ చెప్పాడు, ఇలా చెప్పలేదు అంటున్నాడు అన్నమాట జడ్జి గారు కానీ మేజిస్ట్రేట్ గారు కానీ రాసి విట్నెస్ యాడ్స్ అని చెప్తారు కదా సార్. లేక అది కాదమ్మా, అది కాదు. ఆఖరిలో ఇది ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత విట్నెస్ ఏదైతే అబ్జెక్షన్ చెప్తాడో అవి రాసేసి వీళ్ళ యొక్క రిమార్క్స్ కూడా, వాళ్ళు ఇలా అన్నారు నేను ఇలా అంటున్నా అని చెప్పేసి రిమార్క్స్ కూడా అక్కడ అవసరమైన రిమార్క్స్ అక్కడ రాసేయాలన్నమాట. నేను ఇలా చెప్పలేదని తర్వాత అన్నాడు అనుకోండి, చదివి వినిపిస్తున్నప్పుడు లేదు సార్ ఈ మాట నేను అనలేదు అన్నాడు అనుకోండి, అతను ఈ మాట అనలేదని అన్నాడు కానీ అన్నాడు అని మీరు ఏది రాస్తారు జడ్జి గారు మేజిస్ట్రేట్ గారు ఆ విషయం అయితే అందులో రాయాలంట. ఈ పొజిషన్లోనే రిమార్క్స్ కూడా రాయాలి. 3. If the record of the evidence is in language different from that in which it has been given, అతను తెలుగులో చెప్పాడు, వీళ్ళు ఇంగ్లీష్ రాసుకున్నారు, అండ్ ది విట్నెస్ డస్ నాట్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది అతనికి అర్థం కాల, ది రికార్డ్ షల్ బి ఇంటర్ప్రిటెడ్ టు హిమ్ ఇన్ ది లాంగ్వేజ్ ఇన్ విచ్ ఇట్ వాస్ గివెన్. మళ్ళీ అతను ఏ భాషలో చెప్పాడో ఆ భాషలో అర్థం వివరించి ఇంటర్ప్రిట్ చేసి చెప్పాలి. లేదు ఆర్ ఇన్ ఎ లాంగ్వేజ్ విచ్ ఈ అండర్స్టాండ్, అతను అర్థం చేసుకోగలిగిన భాషలోకి ఇంటర్ప్రిట్ చేసి చెప్పాలన్నమాట. అయిందా? సరే. మా విట్నెస్ యాడ్స్ అని ఎప్పుడు అంటారంటే ఎవరైనా ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎవరైనా క్వశ్చన్ అడిగిన తర్వాత సమాధానం చెప్పాక విట్నెస్ ఇంకా కొద్దిగా మాట్లాడతాడు, ఎక్స్ట్రా ఇంకా చెప్తాడు, ఇంకా ఏదైనా విషయం చెప్పాడు అనుకోండి, అప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు, మేజిస్ట్రేట్ గారు కానీ విట్నెస్ యాడ్స్ దట్ అని ఆడు చెప్పిన విషయాన్ని అందులో రాస్తాడు. అంటే ఇది క్వశ్చన్కి ఆన్సర్ కాదు, తనంతకి తానే చెప్తున్నాడని మనం దాన్ని గుర్తుపట్టే కోసము విట్నెస్ యాడ్స్ దట్ అని రాస్తాడు. ఆ సందర్భంలో మటుకు ఆ మాట వస్తుంది. అది 314 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎవిడెన్స్ టు అక్యూజ్డ్ ఆర్ హిస్ అడ్వకేట్. ఇందాక మనకు ఇంటర్ప్రిటేషన్ ఎవరికి చేయాలని చెప్పి అనుకున్నాము? విట్నెస్ కి సార్. విట్నెస్ కి. ఇప్పుడు ఇక్కడ ముద్దాయికి లేదా వాళ్ళ అడ్వకేట్ కి ఇంటర్ప్రిట్ చేయడం. Whenever any evidence is given in a language not understood by the accused, ముద్దాయికి అర్థం కాని భాషలో ఎవిడెన్స్ ఇచ్చారనుకోండి, అండ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ కోర్ట్ ఇన్ పర్సన్, అతను వ్యక్తిగతంగా కోర్టులో అయితే హాజరు ఉన్నారు, అలాంటప్పుడు ఇట్ షల్ బి ఇంటర్ప్రిటెడ్ టు హిమ్ ఇన్ ఓపెన్ కోర్ట్ ఇన్ లాంగ్వేజ్ అండర్స్టూడ్, అతనికి ఏ భాష అర్థం అవుతుందో ఆ భాషలోకి ఇంటర్ప్రిట్ చేసి అర్థం వివరణ చేసి అతనికి ముద్దాయికి చెప్పాలన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఈ అపేర్స్ బై అన్ అడ్వకేట్ అండ్ ది ఎవిడెన్స్ ఇస్ గివెన్ ఇన్ లాంగ్వేజ్ అదర్ దాన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్, కోర్టు లాంగ్వేజ్ లో కాకుండా వేరే లాంగ్వేజ్ లో ఎవిడెన్స్ ఇవ్వబడి అడ్వకేట్ ద్వారా ముద్దాయి హాజరు అనుకోండి, అండ్ నాట్ అండర్స్టూడ్ బై ది అడ్వకేట్ కూడా అర్థం కాల, ఆ ఎవిడెన్స్ ఏ భాషలో రికార్డ్ చేశారో అది అర్థం కాల, అప్పుడు ఇట్ షల్ బి ఇంటర్ప్రిటెడ్ టు సచ్ అడ్వకేట్ ఇన్ దట్ లాంగ్వేజ్, ఏ భాషలో అర్థమవుతుందో అడ్వకేట్ కి ఆ భాషలోకి ఇంటర్ప్రిట్ చేసి చెప్పాలంట. సరే చూద్దాం. When documents are put to for purpose of formal proof, it shall be in the discretion of the court to interpret as much thereof as appears necessary. ఒక డాక్యుమెంట్ ఏదైనా సరే ప్రూఫ్ కోసం డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు కంప్లీట్ గా అది కోర్టు యొక్క డిస్క్రిప్షనే అవుతుంది. ఇట్ షల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ టు ఇంటర్ప్రెట్ యాజ్ మచ్ దేర్ ఆఫ్ యాజ్ అపియర్స్ నెసరీ. కోర్టుకు ఎలా అనిపిస్తే అలాగా అర్థ వివరణ చేసి చెప్పేటువంటి డిస్క్రిప్షన్ కోర్టుకి అయితే ఉంది అనమాట. ఇది డాక్యుమెంట్స్ విషయంలో.
అంటే అన్ని అని కాదు, మళ్ళీ మనం పోరాడచ్చు. ఇది ఈ డాక్యుమెంట్ అడ్మిసిబుల్ కాదు, ఇది కాదు అని చెప్పేసి మనం ఆ చట్ట ప్రకారంగా ఉన్న ఇది తీసుకోవచ్చు. కానీ ఇంటర్ప్రిట్ చేసి చెప్పే విషయంలో అయితే కోర్టుకి అయితే డిస్కషన్ ఉంటుంది, అవసరమైనంత మేరకు అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం. ఇప్పుడు ఇదైతే మనకు ఎప్పుడు మీరు వినుండరు, చూసుండరు. ముద్దాయికి అర్థం కాకపోతే ఇట్లా చెప్పాలి, వాళ్ళ అడ్వకేట్కి అర్థం కాకపోతే ఇలా చెప్పాలని మీరు ఇంతకు ముందు ఎక్కడ విని ఉండరు, చూసి కూడా ఉండరు. ఎవరో ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు తప్ప. చూసారా? అని అడుగుతాను. లేదు సార్. 315 మార్క్స్. అవును సార్. సిఆర్పిసిలో ఉంది కదా సార్? ఉంది సార్. సిఆర్పిసిలో మనకు వాడుకలో మనకు ఎప్పుడు మనకు ఇది వచ్చి ఉండదు, కోర్టులో ప్రాక్టీస్ పరంగా మన దృష్టికి వచ్చి ఉండదు. రిమార్క్స్ రెస్పెక్టింగ్ డిమీనర్ ఆఫ్ విట్నెస్, సాక్షి యొక్క డిమీనర్ గురించి రిమార్క్స్ రాసేటువంటి ఇది అనమాట. When a presiding judge or magistrate has recorded the evidence of a witness, he shall also record such remarks, if any, as it thinks a material respecting the demeanor of such a witness while under examination. సాక్ష్యము తీసుకుంటూ ఉండగా విట్నెస్ యొక్క డిమీనర్ అంటే దుష్ప్రవర్తన అది ఏమైనా ఉంటే అది అవసరం, ఇది మెటీరియల్, ఇది ముఖ్యమైనది, వాడు ప్రవర్తించే తీరు ముఖ్యమైనది అని జడ్జి గారు కానీ మేజిస్ట్రేట్ గారు కానీ భావిస్తే దానికి సంబంధించిన రిమార్క్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా రాసే తీరాలి. అలా రాయకపోతే మీరు అడిగి రాయించాలి. అయిందా? ఎప్పుడు ఏ పరిస్థితి ఉత్పన్నంటే కొంతమంది సాక్షులు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా తిరిగి మీకే క్వశ్చన్ వేస్తూ ఉంటారు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడు, మీకే తిరిగి క్వశ్చన్ వేస్తుంటాడు, కొంచెం గట్టిగా మాట్లాడుతుంటాడు, అట్లా తిరగబడతా ఉంటారు అన్నమాట కొంతమంది. అలాంటప్పుడు ఈ డిమీనర్ దయచేసి ఇచ్చేయండి అని చెప్పేసి మీరు జడ్జి గారిని మేజిస్ట్రేట్ గారిని అడగచ్చు అనమాట. అంటే అతని ప్రవర్తన గురించి రిమార్క్స్ రాయండి అని మీరు జడ్జి గారిని అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. మీరు ఊరుకున్నారనుకోండి, ఆయన కూడా ఊరుకుంటాడు. ఆయనకైతే డ్యూటీ ఉంది ఇక్కడ. ఎందుకు వీడేమన్నారు? షల్ అన్నారు సార్. ఈ షల్ ఆల్సో రికార్డ్. అది ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఆయన కొన్ని సాక్షి ఏం చేశాడు, చేతిలో రాసుకొని వచ్చాడు. ఓకే సార్, చూసుకొని చెప్తాను. ఇంకో ఆయన వచ్చేసి స్లిప్ లో రాసుకొచ్చాడు. ఆఫీసర్స్ రెండు సందర్భాల్లో నేను సార్ ఆయన చేతి మీద రాసుకొని వచ్చి చూసి చెప్తున్నాడు అని చెప్పేసి మేజర్ గారు చూస్తుంటే ఆయన అదే విషయం రాశాడు ఎవిడెన్స్ లో. విట్నెస్ చేతిలో రాసుకుని వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు అన్నమాట అందులో రాశాడు. మళ్ళీ స్లిప్ రాసుకొచ్చింది కదా, స్లిప్ విషయం కూడా అందులో నోట్ చేసి ఆయన స్లిప్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. ఇంకోసారి ఇట్లా చేశారంటే బాగుండదు చెప్పారనమాట. ఎవరికి ఉంటుంది తెలుసా? మెమరీ రీకాల్ చేసుకున్నటువంటి ఇది ఎవరికి ఉంటుంది తెలుసా అవకాశం? ప్రీవియస్ గా రాసిన దాని గురించి చెప్పేటువంటి ఇది ఎవరికి ఉంటుంది తెలుసా? ఆథర్ ఆఫ్ ద డాక్యుమెంట్ కి ఉంటుంది. ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆయన కేసు డైరీ చూసి సాక్ష్యం చెప్పొచ్చు. ఆయన కేసు డైరీ చూసి సాక్ష్యం చెప్పొచ్చు, మనం ఎవరు ఏమనలేము. రిఫ్రెషింగ్ మెమరీ అంటారు దాన్ని, తీసుకోవచ్చు అన్నమాట. సార్ చూసుకుంటూ చెప్పినప్పుడు అది ఎగ్జామినేషన్ ఎలా అవుతుంది సార్? లేదు, ఎవిడెన్స్ రికార్డింగ్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జామినేషన్ కి ఆయన మెమరీ రిఫ్రెష్ చేసుకోవడానికి డైరీ చూస్తాడు. అంతవరకే మొత్తం అంతా చూసి ఏమి కాపీ కొట్టి చెప్పడు. ఏదైనా స్పెసిఫిక్ ఒక క్వశ్చన్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చూసుకుంటారు కదా సార్. రిఫ్రెషింగ్ మెమరీ రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఆ అవకాశం మనకి ఎవిడెన్స్ యాక్ట్ లో ఇచ్చారు. రిఫ్రెషింగ్ మెమరీ చేసుకోవచ్చు. ఇది కూడా కేసు డైరీ ఏ సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు అని కూడా మనకు ఉందన్నమాట.
మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి వాడు ఆ కేస్ డైరీని ఉపయోగించుకున్నాడు అనుకోండి, మీరు ఆ కేస్ డైరీలో ఉన్న విషయాలపైన క్రాస్ ఎగ్జామినేషన్ చేసేదానికి మనకు హక్కు వస్తుంది. మామూలుగా మనం కేస్ డైరీ చూసేటువంటి అవకాశం మనకు ఉండదు. కేస్ డైరీ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం మనకు ఉండదు. ఒక్కసారి సాక్షి కేస్ డైరీ ఉపయోగించుకోవడానికి అనుకుంది, మీరు కూడా దాని గురించి క్రాస్ ఎగ్జామినేషన్ అడగచ్చు అనమాట. ఆ ప్రొవిజన్స్ కూడా మనం తెలుసుకుందాము తొందరలో. నెక్స్ట్ 316 రికార్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్. ముద్దాయిని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ రికార్డ్ ఎలా ఉండాలి అన్న. Whenever the accused is examined by any magistrate or by court of session, the whole of such examination, including every question put to him and every answer given by him, shall be recorded in full by the presiding judge or magistrate himself, or where he is unable to do so owing a physical or other capacity, under his direction and superintendence by an officer of the court appointed by him in this behalf. ముద్దాయికి క్వశ్చన్ వేస్తారు కదా, ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, క్వశ్చనింగ్ అనే ఒక స్టెప్ ఉంటుంది. క్వశ్చనింగ్ అంటూ ఉంటారు కదా, పైన క్వశ్చన్ ఉంటాయి, కింద ఆన్సర్ వాళ్ళు చెప్పింది వీళ్ళు బ్రీనింగ్ తో రాస్తుంటారు. అబద్ధం, నేరం చేయలేదు అనే మాట సింపుల్ గా రాసేస్తూ ఉంటారు. ఆన్సర్స్ గ్రీన్ కలర్ లో రాస్తుంటారు. ఒకసారి చూడండి, చూడండి. అది అలా క్వశ్చన్ ఉండాలి, ఆన్సర్ రెండు ఉండేలాగా రికార్డ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ది రికార్డ్ షల్ ఈఫ్ ప్రాక్టికబుల్ బి ఇన్ ది లాంగ్వేజ్ ఇన్ విచ్ ది కోర్ట్ విచ్ ది అక్యూజ్డ్ ఈస్ ఎగ్జామిన్డ్ ఆఫ్, ఇఫ్ దట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్. మామూలుగా ప్రాక్టికబుల్ అంటే వీలైనంత వరకు షల్ బి ఇన్ ది లాంగ్వేజ్ ఇన్ విచ్ ది అక్యూజ్డ్ ఈస్ ఎగ్జామిన్డ్. అక్యూజ్డ్ ఏ భాషలో ఎగ్జామిన్ చేయబడ్డాడో ఆ లాంగ్వేజ్ లో ఉండాలి. ఒకవేళ అది వీలు కాకపోతే ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్టు, లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్టు ఏదైతే ఉందో దాంట్లో కూడా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ది రికార్డ్ షల్ బి షోన్ ఆర్ రెడ్ టు ది అక్యూజ్డ్, ఆర్ ఇఫ్ ఇట్ డస్ నాట్ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ ఇన్ రిటర్న్, అది చూపించాలి లేదా చదివి వినిపించాలి. ఒకవేళ అతను అండర్స్టాండ్ చేసుకున్నటువంటి ఇదిలో లేకపోతే, అది ఏ భాషలో రాయబడిందో అతను అండర్స్టాండ్ చేసుకోలేకపోతే, షల్ బి ఇంటర్ప్రిటెడ్ టు హిమ్ ఇన్ లాంగ్వేజ్ ఈ అండర్స్టాండ్. మామూలుగా అతను ఏ భాషలో అయితే చెప్తే అర్థం చేసుకున్నాడో ఆ భాషలో అయితే అతనికి ఇంటర్ప్రిట్ చేసి చెప్పాలన్నమాట. అండ్ హీ షల్ బి అట్ లిబర్టీ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ యాడ్ టు హిస్ ఆన్సర్స్. అప్పుడు మీరు చెప్పినప్పుడు తను చెప్పినటువంటి ఆన్సర్స్ కి కొంచెం యాడ్ అన్న చేయొచ్చు, లేదా వివరించి కూడా చెప్పేదానికి స్వేచ్ఛ అతనికి ఉన్నదన్నమాట, ఎవరికి, ముద్దాయికి. నెక్స్ట్ ఇట్ షల్ దేర్ ఆఫ్టర్ బి సైన్ బై ద అక్యూజ్డ్, తర్వాత సైన్ చేస్తాడు అక్యూజ్డ్, అండ్ బై ది మేజిస్ట్రేట్ ఆర్ ప్రిసైడింగ్ జడ్జ్, ఆ తర్వాత మేజిస్ట్రేట్ గారు ప్రిసైడింగ్ జడ్జ్ సైన్ చేస్తారు. హూ షల్ సర్టిఫై అండర్ హిస్ ఓన్ హ్యాండ్ దట్ ఎగ్జామినేషన్ వాస్ టేకెన్ ఇన్ హిస్ ప్రెజెన్స్, మా సమక్షంలో ఎగ్జామిన్ చేయడం జరిగిందని చెప్పేసి సర్టిఫై చేస్తూ మేజిస్ట్రేట్ కానీ ప్రిసైడింగ్ జడ్జ్ కానీ సైన్ చేస్తారు. అండ్ హియరింగ్ అట్ దట్ రికార్డ్ కంటైన్స్ ఫుల్ అండ్ ట్రూ అకౌంట్ ఆఫ్ ది స్టేట్మెంట్ మేడ్ బై ది అక్యూజ్డ్. ఇతను నిజంగా అతను చెప్పినది యాజ్ ఇట్ ఈస్ అంతా ఫుల్ గా రాయబడిందని చెప్పేసి కింద ఒక స్టేట్మెంట్ అయితే రాస్తారు. అది ఆల్రెడీ మీకు ఒక బాక్స్ లాగా వేసి టైప్ చేసుకుంటారు, చూడండి ఒకసారి. డిపోజిషన్ కానీ ఇంకోటి కానీ చిన్న బాక్స్ లాగా వేసి ఆ బాక్స్ లో ఒక మ్యాటర్ రాస్తుంటారు, దాని కింద మేజిస్ట్రేట్ కానీ జడ్జి కానీ సైన్ చేస్తుంటారు, చూడండి. లేకపోతే లాస్ట్ లో ఒక లైన్ అంటూ ఉంటుంది, అదే ఇది అనమాట సర్టిఫికేట్. చూడండి ఒకసారి డిపోజిషన్ చూసుకొని. Next, provided that where the accused is in custody and is examined through electronic communication, his signature shall be taken within 72 hours of such examination. We highlight చేసుకోండి, మీకు అండర్లైన్ చేసుకొని పెట్టండి. Provided that where the accused is in custody and is examined through electronic communication, అతను వీడియో కాల్ ద్వారా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఎగ్జామిన్ చేసాం అనుకోండి, క్వశ్చన్లు అడిగాం అనుకోండి, మరి సంతకాలు చేయడానికి వీలు కాదు కదా, అతను ఎక్కడో జైల్లో ఉంటాడు, కస్టడీలో. సంతకం ఎంతలోగా తీసుకోవాలి? సంతకం విత్ 72 hours. 72 hours అంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది? 3 days. 3 రోజులు. 72 hours అన్నారు. ఎందుకు పగలు రాత్రి సంబంధం లేకుండా ఎగ్జామిన్ చేసినప్పటి నుంచి 72 hours లెక్క పెట్టాలి అని చెప్తున్నారు. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ బి డీమ్డ్ టు అప్లై టు ది ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎ సమ్మరీ ట్రయల్. సమ్మరీ ట్రయల్ అంటే ఏమనుకున్నామన్నా? సమ్మరీ ట్రయల్ కొన్ని రకాల ఆఫెన్సెస్ కి మాత్రము సమ్మరీ ట్రయల్ చేసే తీరాలని మనం అనుకున్నాం కదా. ఆఫెన్సెస్ ఇచ్చారు, ఈ సెక్షన్ ఇంత వాల్యూకి తక్కువ ఉన్న థెఫ్ట్ అలాంటివన్నీ లిస్ట్ ఇచ్చారు.
అవి సమ్మరీ ట్రయల్స్ ఖచ్చితంగా దానితోనే ఆ పద్ధతి పాటించాలని చెప్తున్నారు. నెక్స్ట్ సరే, ఫైనల్గా మనం ఏమనుకున్నాం, ఇంటర్ప్రిట్ చేయాలి అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, అది ఎలా అన్నది 317 ఇంటర్ప్రిటెడ్ టు బి బౌండ్ టు ఇంటర్ప్రిట్ ట్రూత్ఫుల్లీ. అతను నిజంగా ఖచ్చితంగా ఆ ఇంటర్ప్రిట్ చేసేది ఏదైతే యథార్థంగా ఏదైతే ఉందో అదే చెప్పాలని చెప్పి. when the services of interpreter are required by any criminal court for the interpretation of any evidence or statement, ఒక స్టేట్మెంట్ కానీ ఎవిడెన్స్ కానీ ఇంటర్ప్రిట్ చేసి అర్థం వివరించి చెప్పేటువంటి ఇది దానికోసం సేవలు సర్వీసెస్ తీసుకున్నారనుకోండి, ఆ ఇంటర్ప్రిటర్ వచ్చేసి ఏ షాల్ బి బౌండ్ టు స్టేట్ ద ట్రూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సచ్ ఎవిడెన్స్ ఆర్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి యథార్థమైన సంగతులు యథార్థంగా చెప్పాలి, అబద్ధం చెప్పకుండా, అంటే వేరే విధంగా చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, దానికి అతను బైండింగ్ అయి ఉంటాడు అని చెప్పేసి 317 మనం చెప్తాం. నెక్స్ట్ ఇది లోయర్ కోర్ట్స్ లో దాని గురించి అయితే చెప్పారు. మరి 318 రికార్డ్ ఇన్ హైకోర్టు. హైకోర్టులో రికార్డ్ ఎలా ఉండాలి అన్నట్టు. ఎవ్రీ హైకోర్ట్ మే బై జనరల్ రూల్ prescribe the manner in which the evidence of witness and examination of the accused shall be taken down in cases coming before it, and such evidence and examination shall be taken down in accordance with such రూల్స్ చేసి ఎవిడెన్స్ ఎలా తీసుకోవాలి, ఏ పద్ధతిలో తీసుకోవాలని ప్రిస్క్రైబ్ కూడా జనరల్ రూల్ ద్వారా ప్రిస్క్రైబ్ చేయొచ్చట. తన ముందుకు వచ్చేటువంటి కేసుల్లో సాక్షిని ఎలా విచారించాలి, ముద్దాయిల్ని ఎలా ఎగ్జామిన్ చేయాలి, ఎలా ఇది టేకన్ డౌన్ అంటే తీసుకోవాలి, రాసుకోవాలి అన్న దాని గురించి రూల్స్ అయితే ఫ్రేమ్ చేసి ఆ ప్రకారంగానే హైకోర్టు అయితే చేయించట. హైకోర్టులో కూడా ట్రయల్ జరుగుతుందా? మనం ఇందాక చదువుకున్నది ఏముంది, మన సిఆర్పిసిలో అక్కడ ఇందాక చూసింది ఏముంది, మనం ఫస్ట్ వచ్చేసి వారంటీ కేసెస్ గురించి చదువుకున్నాం. ఇన్స్టిట్యూటెడ్ అపాన్ పోలీస్ రిపోర్ట్ ఒకటి, మళ్ళీ వారంటీ కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్ అని చెప్పేసి మేజిస్ట్రేట్ కోర్టులో. అవైన తర్వాత వారంటీ కేసెస్ అయినాక సమన్స్ కేసెస్ చూసుకున్నాం, మళ్ళీ సమ్మరీ ట్రయల్ కూడా చూసాం, మరి ఫస్ట్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ ముందర ట్రయల్ చూసాం. అంతవరకు అది అక్కడ అయిపోయింది. మరి ట్రయల్ బిఫోర్ హైకోర్టు అని ఎక్కడుంది? ట్రయల్ ఉండదు సార్ హైకోర్టులో. హైకోర్టులో ట్రయల్ ఉండదు. సరే, ఓకే. 474 సిఆర్పిసి ఒక్కసారి తీస్తారా ఎవరైనా? 474 అండి. ట్రయల్ బిఫోర్ హైకోర్ట్ సార్. ఎస్, ట్రయల్ బిఫోర్ హైకోర్టు. చదువు రాఘవేంద్ర ప్లీజ్. When an offense is tried by the when an offense is tried by the High Court otherwise then under section 407 it shall in the trial of the offense observe the same procedure as a court of session would observe if he were trying the case. ఒకవేళ హైకోర్టే ఏ అఫెన్స్ నిన్న విచారణ జరిగితే అంటే ట్రయల్ జరిగితే ఏ పద్ధతి పాటిస్తారు అంటే, ఇదే కేసు సెషన్స్ కోర్టు ముందర జరిగితే ఏ పద్ధతి అయితే పాటిస్తామో, ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ అని ఉంది కదా మనకు చాప్టర్, ఆ చాప్టర్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో సేమ్ ప్రొసీజర్ ని హైకోర్టు కూడా ఫాలో అవుతుంది. కేసులు హైకోర్టు ముందర కూడా విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయిందా? Yes sir. అది మీరు హైలైట్ చేసుకోండి. కరెస్పాండింగ్ సెక్షన్ 474 కొత్తగా బిఎన్ఎస్ఎస్ లో ఎక్కడుందో కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అది జనరల్ నాలెడ్జ్ అనమాట. మనకు అడ్వకేట్స్ అయి ఉండి ఒక ఎవరన్నా హైకోర్టులో విచారణ జరుగుతుందంటే జరగదు అని ఇందాక బ్రదర్ ఎవరు అన్నారు, అది పొరపాటు కదా. చెప్పండి. అవును సార్. 520 సార్. అవును సార్. జరుగుతుంది సార్. అదనమాట, అది నోట్ చేసుకోండి.
సరే, ఇది వచ్చేసి మనకి ఏమన్నారు, ఏ అయిపోయింది. ఇప్పుడు మీకు బి వచ్చేసి దేని గురించి ఉంది, కమిషన్స్ గురించి ఉంది. కమిషన్స్ అంటే ఏంటి, మనకు అడ్వకేట్ కమిషన్ వేస్తారు కదా, దాన్ని కమిషన్స్ అంటారు. ఇది Yes, sir. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్ అయితే తీసుకుందాం. కమిషన్స్ ఫర్ ది ఎగ్జామినేషన్, సాక్షిని విచారించడానికి కమిషన్స్ ని ఎలా అపాయింట్ చేస్తారు అనేది చూసుకోవాలి. ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే, కోర్టులో బెంచ్కి దగ్గరగా కూర్చుని అలవాటు చేసుకొని బెంచ్కి దగ్గరగా కూర్చున్నారు. ఎందుకంటే చాలా మంది సీనియర్స్ కానీ ఇంకా కొంతమంది సిగ్గుతో కానీ గుసగుసలు ఆడుతూ ఉంటారు బెంచ్ దగ్గర. మీరు గమనించుంటారో లేదు, ఎవరు లౌడ్ గా Yes, sir. మాట్లాడారు చాలా మంది. Yes, sir. వెళ్ళి అంటే మేము చెప్పేది తప్పని మిగతా వాళ్ళకి తెలుస్తుందనో, నా రెప్రెంట్ సరిగా లేదని లోకమంతా అనుకుంటుందనో, ఇంకో కారణం చేతనో పైన ఆయన మాట్లాడు, కింద వీళ్ళు మాట్లాడు గట్టిగా, వాళ్ళలో Yes, sir. మాట్లాడుకుంటారు, ముచ్చట్లాడుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళకి ఏమి వినపడకుండా. అది తప్పు. కోర్టులో ఎప్పుడు లౌడ్ అండ్ క్లియర్ రెండు ఉండాలి. Okay, లౌడ్ అంటే sir. చాలా గట్టిగా అడిసే అవసరం లేదు, క్లియర్ ఉండాలి. మీరు చెప్పే సబ్మిషన్ మళ్ళీ ఏమన్నారు అని మళ్ళీ ఇంకోసారి అడగక్కర్లేదు వేరే వాళ్ళు. పక్కన ఇంట్రెస్ట్ కూర్చొని వింటున్న వాళ్ళకి కూడా నీట్ గా అర్థమయ్యేటట్లు మన ప్రెజెంటేషన్ ఇస్తూ ఉండాలి. కాబట్టి వీళ్ళు చిన్నగా మాట్లాడుతుంటారు కాబట్టి బెంచ్కి దగ్గరగా కూర్చోండి. తర్వాత బెంచ్కి దగ్గరగా కూర్చుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఈయన ఏమడుగుతున్నాడు క్వశ్చన్, వాళ్ళు ఏం చెప్తున్నారు, అయినా మేజిస్ట్రేట్ కానీ జడ్జి కానీ ట్రాన్స్లేట్ ఎలా చేసి చెప్తున్నారు. అడిగిన దానికి అయిందా? జడ్జి గారు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎస్ సార్. ఎలా ట్రాన్స్లేట్ చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ టు సే అని ఎప్పుడు అంటున్నారు, డైరెక్ట్ గా ఎప్పుడు రికార్డ్ చేస్తారు. ఏ క్వశ్చన్ కు ఆన్సర్ వీడి సాక్షి ఎలా చెప్తున్నాడు, వీడు ఎట్లా అడుగుతున్నాడు, ఆయన ఏం రాసుకుంటున్నాడు. నాట్ ట్రూ టు సే అని ఎప్పుడు అంటున్నాడు, ఏమనకుండా ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాడు. ఏమంటారు తెలుసా, ఈ పీపీ గారు నీ పేరేమయ్యా అన్నాడు అనుకోండి, పేరు చెప్తారు. ఇది ఏ ఊరు అంటే ఊరు పేరు చెప్తాడు, ఐఎమ్ నేటివ్ ఆఫ్ అని రాసేసుకుంటాడు. అయిందా ఏదైనా క్వశ్చన్ మీరు ప్రాసిక్యూషన్ అడిగి లేదు నువ్వు చెప్పేది అబద్ధము, నేను ఇట్లా అంటాను అని సజెస్ట్ చేశారు అనుకోండి, వాడు డినై చేస్తాడు. అలాంటప్పుడు జడ్జి గారు ఏం రాసుకుంటే పైన ఇట్ ఈస్ నాట్ ట్రూ టు సే దట్ అట్లా రాసుకుంటారు. అది ఎప్పుడు ఏ మాట జడ్జి గారు అంటున్నారు అన్నది మనం దగ్గర కూర్చొని బాగా కానీ అయిపోవటము, మనం ఊరికే గౌన్ వేసుకుని స్టైల్గా తిరగడం కాదు, కోర్టు పోయి చేయాల్సింది ఇది చేయాలి. ఆ కోర్టు అబ్జర్వేషన్ అంటే అది, అప్పుడు మీకు వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లా కూర్చొని మీరు అబ్జర్వ్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే, నెక్స్ట్ మీకు ఎప్పుడైనా ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి కమిషన్ వేశారనుకో, కమిషన్ వేస్తే మీరు ఎవరి సలహా లేకుండా సాధ్యమైనంత వరకు మీరు స్వయంగా ఆ ఎవిడెన్స్ అయితే రికార్డ్ చేయగలుగుతారు. రికార్డ్ చేయడానికి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ వచ్చిందని కోర్టు గమనించిందో, రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే అతనికి వేయండి అని చెప్పి ఆయన పేరు చెప్తారు, ఆయన చెప్తారు. మన స్కిల్ చూపించామనుకోండి, అంటే మన నేర్పడతాను కోర్టు గమనిస్తే మనకు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది అన్నిట్లో. ఎందుకంటే కోర్టులో చాలా కోర్టులలో అంతే. ఇప్పుడు మీకు అడ్వకేట్ కమిషనర్ ఏదైనా ప్రాపర్టీ మ్యాటర్స్ అంతా మన చిన్న చితిక వాళ్ళకి ఏమి ఇవ్వరు, ఒక రకంగా ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే చిన్నపిల్ల వాళ్ళు సరిగా చేయలేరు అనే ఇది వాళ్ళకు ఉంటుంది. మేము కూడా చేయగలగడం ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలంటే చేసి చూపించాలి. దానికి తగ్గట్టుగా మీరు నేర్చుకుంటే వర్క్ వస్తుంది. యాక్చువల్గా రూల్ ఉంది మనకి ఉంది. ఒక్క నిమిషం.